Hello everyone, welcome back to Joyful Journeys with Deepu. So this video is all about Maradmali trip. బట్ ఫస్ట్ మేము వెళ్ళే దారిలో భద్రాచలం టచ్ చేసాము. మేము మా ఫ్రెండ్స్తో కలిసి మారేడుమల్లి వెళ్ళాము. డిసెంబర్ ఇది మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి ఎంట్రన్స్ చుట్టూరా ఫారెస్ట్ అన్నమాట. మధ్యలో ఇట్లా వాటర్ కాలువలాగా పోతుంది. చూస్తే సన్నీగా ఉంది కానీ అక్కడ వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. ఇదంతా వాక్వే అన్నమాట టువర్డ్స్ రూమ్. సో ఇదంతా వాక్ చేసి రూమ్స్కి వెళ్ళాలి, గ్లాస్ రూమ్స్కి. మేము టోటల్ 8 మెంబర్స్ అండ్ 2 కిడ్స్తో వెళ్ళాము. సో ఇది వచ్చేసి గ్లాస్ రూమ్ అనమాట. 2 గ్లాస్ రూమ్స్ అండ్ 1 కంబైన్డ్ రూమ్ అండ్ 1 సింగిల్ రూమ్ తీసుకున్నాం మొత్తంగా. మీరు కనుక జనవరి ఆ టైంలో వెళ్తే ఖచ్చితంగా స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్ ఏమైనా ఎక్స్ట్రా తీసుకోండి. మాకైతే బీభత్సంగా తలిపెట్టింది రాత్రి. అండ్ ఫారెస్ట్ కాబట్టి మంకీస్ ఉన్నాయి. సో ఫుడ్ బయట పడేయద్దు. ఇది రూమ్ లోపల వ్యూ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గరే స్టడీ టేబుల్ అండ్ ఈ చైర్ పెట్టాడు. బట్ దాని బదులు ఒక స్టోరేజ్ యూనిట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ వీ మూవ్ ద స్టడీ టేబుల్ ఇన్సైడ్. ఈ రిసార్ట్లో డక్స్ కూడా ఉన్నాయి, హెన్స్ డక్స్. సో దట్ పిల్లలకి కొంచెం యాక్టివిటీ లాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తీసుకున్నాము. మేము పీక్ టైంలో తీసుకున్నాం కాబట్టి రూమ్స్ అన్నీ ఒకే దగ్గరగా లేవు. 2 గ్లాస్ రూమ్స్ అయితే ఒక దగ్గర ఇచ్చాడు. ఇది వచ్చేసి కంబైన్డ్ రూమ్ అనమాట. సో వెళ్ళగానే బాగా ఆకలేసింది. ఫుడ్ అంతా ఆర్డర్ చేసేసి తినేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా క్యాంప్ ఫైర్ పెట్టించాము. చుట్టూరా ఫారెస్ట్ మధ్యలో ఇంకా క్యాంప్ ఫైర్ వేసుకొని దాని చుట్టూరా చైర్స్ పెట్టుకొని కూర్చున్నాము. ఫుడ్ కూడా మేము అక్కడే ఆర్డర్ చేసాము నైట్. ఇంకా బుడ్డోళ్ళు ఇద్దరు మట్టిలో ఆడుతూ అలా ఎంజాయ్ చేశారు, మా పక్కనే కూర్చున్నారు. ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు. అట్లా కూర్చొని వాటితో ఆడుకోవడము. సరేలే అని మేము కూడా స్నానం చేపిద్దాంలే అయిపోయిన తర్వాత అని వదిలేసాము. స్టార్టింగ్లో ఇలా ఫోన్లు పెట్టుకొని సైలెంట్గా కూర్చున్నారు. కాసేపటికి ఇంకా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసాము అందరం. అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా స్ట్రైట్గా, వాళ్ళిద్దరే ఫుల్ ఎంటర్టైనర్స్. డ్యాన్స్ బాగా వేస్తారనమాట. మా బుడ్డోడు కూడా ఎగ్జైట్ అయ్యి 2 స్టెప్పులు వేసాడు మా ఆయనతో. ఇంకా నేను వీడియోని స్పీడప్ చేశాను. నైట్ వరకు ఇలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే వచ్చేసి బాగా లేట్ అయిపోయింది. సో అక్కడే పక్కన పార్సల్స్ తీసుకొని మధ్యలో ఆపేసి లంచ్ చేసేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. పిల్లలు కూడా దిగొచ్చు అని అక్కడున్న వాళ్ళు చెప్తే పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఒక 500 మీటర్స్ టు 900 మీటర్స్ నడవాల్సింది ఉంటుంది ఈ స్పాట్కి రావాలంటే. కానీ ఇక్కడ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. కాసేపు ఎంజాయ్ చేసేసరికి పిల్లలకి కోల్డ్ అయిపోయింది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇదంతా ఘాట్ రోడ్, కిందకి రావాలి. నేను అవన్నీ తీయలేదు, అంటే తీసే పరిస్థితిలో లేను. సో స్లోప్స్ అంటే నాకు చాలా భయం. మేము వచ్చే దారిలోనూ బస్ యాక్సిడెంట్ అయ్యింది. అందుకనే నాకు ఫియర్ ఎక్కువైపోయింది. ఇంకా రూమ్స్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి గుడిసె అనే హిల్ స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ట్రెక్కింగ్ ఉంది కొంచెం. సో మనం 3 o'clock స్టార్ట్ అయితే అరౌండ్ 5కి రీచ్ అవుతామన్నమాట. ఇక్కడ సన్ రైజ్ కోసం వచ్చాము. కానీ స్టార్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కేటప్పుడు ఆ వ్యూ అసలు తీయలేము, చూస్తూ కూర్చుండిపోవాలనిపిస్తుంది. వీడియో అయితే తీయలేదు, కానీ సన్ రైజ్ అయితే వీడియో తీశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది అసలు కొంచెం కూడా ఎడిట్ లేకుండా తీశాను నేనైతే. విత్ ఇన్ నో టైమ్ ఆ సన్ రైజ్ అనేది కనిపిస్తుంది. నేను వీడియో మీకు స్పీడప్ చేసి చూపిస్తున్నాను. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. Everything I want might be a miracle. I know I'm never coming
రిసార్ట్ నుంచి గుడిసా ప్రాంతానికి 2 అవర్స్ డిస్టెన్స్. మొత్తం అదంతా ఒక ప్లేస్ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతది. అది గూడా పెద్ద పెద్ద రాళ్ళుంటాయి. ఆ వ్యూ అయితే చూడ్డానికైతే భయంకరంగా ఉంది నాకు. మనం సెపరేట్‌గా జీప్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇది కూడా ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తున్న ఫీలింగొస్తుంది. అండ్ రిటర్న్‌లో మనకి సన్‌లైట్ ఉంటుంది కాబట్టి రకరకాల ప్లాంట్స్, ట్రీస్, ఆ గ్రీనరీ అది కూడా వ్యూ చాలా బావుంటుంది. ఇంకా హైదరాబాద్‌కి రిటర్న్ అవుతున్నాం పార్సెల్స్ అన్నీ తీసుకొని. రిసార్ట్‌కెళ్ళి తినేసి పిల్లలకి ఫుడ్ అంతా పెట్టుకొని బయలుదేరుతున్నాము. స్టే వచ్చేసి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.